టీత్ క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళు అరిగిపోతాయా? టీత్ క్లీనింగ్ చేయించుకుంటే పంటికి మధ్యలో గ్యాప్స్ వస్తాయా? టీత్ క్లీనింగ్ చేయించుకుంటే ఎక్కువ రక్తం వచ్చేస్తుందా? టీత్ క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళు లూజ్ అయిపోతాయా? ఈ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. టీత్ క్లీనింగ్ అంటే ఏంటి? సో ఫస్ట్ మీరు డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత గార పట్టేసింది పంటి చుట్టూతా ఆ గమ్స్ మధ్యలో అనేది ఫస్ట్ చెక్ చేస్తారు. అలా చెక్ చేసిన తర్వాత టీత్ క్లీనింగ్, స్కేలింగ్ చేయించుకోవాలి అనేది అడ్వైస్ చేస్తారు. ఈ స్కేలింగ్ ప్రొసీజర్లో ఏమవుతుంది అంటే ఆల్రెడీ మీ పంటి చుట్టూతా చాలా అట్టలాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. సరిగ్గా బ్రష్ చేయకనో లేకపోతే మెయింటెనెన్స్ సరిగ్గా లేక, సో చాలా అంటే పంటికి మధ్యలో గార పట్టేసి ఉంటుంది. అది మీ న్యాచురల్ గ్యాప్సే. ఆ గ్యాప్స్లోనే మీరు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఆ గార అనేది ఒక అట్టలాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు డెంటిస్ట్ టాటార్ కానీ ఆ గారంతా క్లీన్ చేసినప్పుడు ఏమైపోతుందంటే అసలైన గ్యాప్స్ అనేవి పేషెంట్స్కి అప్పుడే కనపడుతుంది. అప్పటిదాకా ఆ టాటర్ అదంతా స్టిక్ అయిపోయి ఉండడం వల్ల మీకు ఆ గ్యాప్స్ కనపడవు. ఎప్పుడైతే డెంటిస్ట్ అదంతా క్లియర్ చేశారో అప్పుడే మీకు అది కనపడిపోయి, అమ్మో డాక్టరే నేను అనవసరంగా టీత్ క్లీనింగ్ చేయించుకున్నాను, ఈ గ్యాప్స్ అప్పుడే బాగుండేవి, ఆ అట్టలానే ఉండేది, చాలా ఫిక్స్డ్గా నా పనులు టైట్గా అనిపించేది అనేది చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇలానే ఆలోచిస్తారు. ఒకవేళ మీ పనులు టైట్గా ఉన్నాయి, ఈ గార మీరు క్లీన్ చేయించుకోలేదు అంటే వచ్చే నష్టాలు ఏంటి? చిగురంతా పాడైపోతుంది, గమ్స్, అండ్ దాని చుట్టూతో కూడా ఎముక బ్యాక్టీరియా ఫార్మేషన్ వల్ల చుట్టూ ఉన్న ఎముక కూడా పాడైపోతుంది అండ్ పన్ను లూజ్ అయిపోతుంది. సో చిన్న క్లీనింగ్తో పోయేదాన్ని మీరు ఆ పన్ను పెట్టించుకునే స్టేజ్ వరకు తీసుకెళ్తారు ఈ భయాలకి. సో ఎటువంటి భయం అవసరం లేదండి. మళ్ళీ మీరు క్లీన్ చేయించుకున్న తర్వాత ఆ గ్యాప్స్ సహజంగానే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గమ్ అనేది గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ గమ్ గ్రో అవ్వట్లేదు అంటే మీరు ఆ ఫ్లాస్ అనేది ఖచ్చితంగా చేయాలి. మీరు ఇప్పుడు క్లీన్ చేయించుకున్నారు, ఆ గ్యాప్స్లో మళ్ళీ ఫుడ్ ఇరుక్కుంటుంది, ఖచ్చితంగా ఇరుక్కుంటుంది. సో ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మీరు ఫ్లాస్ అనేది థ్రెడ్ టైప్ ఫ్లాసెస్ అనేవి వాడాలి. మీరు ఎంత బ్రష్ చేసినా కూడా మన బ్రషింగ్ 60% వరకే, మిగతా 40% ఆఫ్ క్లీనింగ్ కూడా ఫ్లాస్ తోటి క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల గమ్స్ అనేవి పెరిగే అవకాశము ఉంటుంది హెల్తీగా. నెక్స్ట్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎనామిల్ లాస్ అనేది జరుగుతుందా? సో స్కేలింగ్ చేసేస్తారు, ఎనామిల్ లాస్ అనేది జరుగుతుంది. సో ఎనామిల్ లాస్ అనేది ఆ పంటి పైన పొర ఎందుకు తీస్తారు? తీయరు. అది అల్ట్రాసోనిక్ మిషన్ ద్వారానే క్లీన్ చేస్తారు. ఇంకా ఇప్పుడు కొత్త పద్ధతి కూడా వచ్చింది, ఎయిర్ ఫ్లోతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. బట్ అసలు ఆ ఫీలింగ్ మీకు ఎందుకు వస్తుంది అంటే లైక్ టీత్ అంతా క్లీన్ చేసేటప్పటికి కొంచెం ఆ గారంతా స్టిక్ అయి ఉంటుంది కాబట్టి మీరు చల్లై తిన్నా హాట్గా తీసుకున్నా కూడా మీకు అది అప్పుడు అంత అనిపించదు, ఎందుకంటే గారకే అంటుకుంటుంది కాబట్టి మీరు తీసుకునేటి అని. ఎప్పుడైతే ఇది క్లీనింగ్ జరిగిందో డైరెక్ట్ మీరు ఏది బాగా వేడిగా కాఫీ తీసుకున్నా లైక్ చల్లగా తీసుకున్నా టీత్కి కాంటాక్ట్ అవుతుంది. సో కాంటాక్ట్ అయ్యేటప్పటికి మీరు సెన్సిటివిటీ ఫీల్ అవుతున్నారు. ఇంతేకాని ఆడ ఎనామిల్ పొర పోవడం వల్ల, లేయర్ పోవడం వల్ల ఈ టీత్ సెన్సిటివిటీ వచ్చింది అనేది మాత్రం చాలా రాంగ్. నెక్స్ట్ టీత్ క్లీనింగ్ చేయడం వల్ల బ్లీడింగ్ వస్తుందని. సో టీత్ క్లీనింగ్ చేయడం వల్ల ఎప్పుడైతే గార తీసేస్తామో ఆ ప్రొసీజర్లో కొద్దిగా బ్లీడింగ్ అనేది వస్తుంది. విపరీతమైన బ్లీడింగ్ రాదు కానీ మినిమం అనేది వస్తుంది, అది మంచిదే. అది రావడం వల్ల చిగుర్లు గట్టి పడతాయి మళ్ళీ. సో ఇదంతా పోవడం వల్ల మీరు నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే పళ్ళు మొత్తం లూజ్ అయ్యి, సో అదంతా ఫ్రీ అవ్వడం వల్ల మీకు లూజ్, అది మీరు ఏవైతే ఫీల్ అవుతున్నారో ఇదంతా వారం వరకే, ఆ తర్వాత అంతా మళ్ళీ కామన్ అయిపోతుంది. మీరు నీట్గా మెయింటైన్ చేసినంత వరకు మళ్ళీ బ్రషింగ్ నీట్గా చేయాలి అండ్ ఓరల్ ప్రొఫైల్ యాక్సెస్ మంచిగా ఫాలో అవ్వాలి, ఫ్లాసింగ్ చేయాలి. ఇలాంటి చేస్తూ ఉండడం వల్ల మీకు అండ్ ఎవ్రీ
6 మంత్స్కి డెంటిస్ట్ని విజిట్ అవుతూ ఉంటే మళ్ళీ ఇట్లాంటి ఇట్లా టాటర్ మాత్రం పట్టదు. అండ్ మీకున్న అపోహలు మాత్రం చాలా రాంగ్. ఇవన్నీ చాలా మిత్స్ మాట్లాడుతూ ఉంటారు చాలామంది. సో ఇది అవేర్నెస్ కోసమే ఈ వీడియో చేస్తున్నామండి. స్కేలింగ్ వల్ల మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఇంకా మీ టీత్ అనేది హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటాయి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.